2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే. ఇప్పుడు జనవరి 31 రోజు శనివారం అండ్ శని త్రయోదశి. చాలా మంది కూడా ఆ రోజు ఏం చేయాలి? ఏమైనా మంత్రం జపించాలా? లేదంటే మెడిటేషన్ చేయాలా? అని చాలా మంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా అండ్ అలాగే ఎవరికైతే కోరిక ఉంటుందో ఆ కోరిక నెరవేరడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ అట్లీస్ట్ ఈ రోజన్నా మేము యూజ్ చేసుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటారు. ఏం చేయవచ్చు మేడం ఈరోజు? ఎవరికి బాగుంటుంది? ఎలా చేయాలి? శని త్రయోదశి అని అంటే ఏంటమ్మా? శని యొక్క ఇష్టమైన రోజు. శని పట్టింది అనగానే పూజార్ల దగ్గరికి వెళ్ళి ఎవరినో అడగగానే శని పట్టింది, నువ్వు శనీశ్వరుడు చుట్టూ తిరుగు, నవగ్రహాల చుట్టూ తిరుగు, శనీశ్వరుడికి నువ్వులను నూనె పోసి చెయ్యి అని అంటారు. శని దోషం అసలు ఎందుకు పడుతుందో మనకు తెలియాలి కదా. ఒక లేబర్ని కష్టపెట్టినప్పుడు ఇవ్వాల్సిన జీతం ఇవ్వకుండా లేబర్లని, పనోళ్ళను, చాలా పనోళ్ళని అనుభవిస్తారు, వాళ్ళని ఎన్నో చేస్తారు. అంటే ఒక ఆఫీసర్ ఉన్నాడు, వాళ్ళ ఆఫీసులో స్ట్రిక్ట్, వాడికి సెలవు ఇవ్వడు, నానా హింస పెడతాడు. పని తీసుకోవడం వేరు, హింసించడం వేరు. ఏనా, రెండు తేడాలు ఉంటాయి. భార్య అనేది కూడా శనిదోషం. భార్యని ఎప్పుడైతే హీనంగా చూస్తారో, అవమానంగా చూస్తారో, తక్కువ వ్యక్తిగా చూస్తారో వాళ్ళకు కూడా శని పట్టుకుంటుంది. శని అనేది ఏంటంటే తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళను తక్కువతనంతో చూసి, చులకనగా చూసి ఒక ఫిజికల్ వర్క్ ఎక్కువ చేయించుకుంటారు కొంతమంది. కోడళ్ళనుకో ఆడపడచనుకో ఎవరో ఒకళ్ళు ఫిజికల్ వర్క్ ఎక్కువ చేయించుకుంటారు. అప్పుడు వాళ్ళకి శని పట్టినప్పుడు వాళ్లకు బాడీ రోగక్రిములు వస్తుంది. చిన్న కథ చెప్పుకుందాం. ఒక అత్త ఉంటుంది ఊర్లలో, కొంచెం మెచ్యూరిటీ తక్కువ ఉన్న అత్త ఉంటుంది. నేను మా అత్తకు చేసినా కదా నా కోడలు వచ్చిందని మంచి కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది. అత్త మంచి కూర్చొని కోడలు సతాయిస్తుంటుంది. అట్లా చేయి, ఇట్లా చేయి, ఆ మగునికి చేయి. వీళ్ళకి ఉద్యోగం చేసి వచ్చిన, అప్పటి కాలంలో ఉద్యోగాలు లేకుండా కష్టపడ్డారు. ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటే కూడా అది చేయి, ఇది చేయని సతాయించి అత్తలు ఉన్నారు. దానికి పక్షవాతం వస్తుంది. ఎందుకు? ఫిజికల్ వర్క్ చేయలే ఆమె. ఆమె ఏమనుకుంది, తన శరీరాన్ని పెట్టుకుంటే అదే సత్యం అనుకుంది. ఆమె అదో సుఖము అనుకుంది. అది సుఖం కాదు. అర్థమైందా? మనకంటే పిల్లలను కానీ, పనోళ్ళని కానీ, తక్కువ వాళ్ళని కానీ జీతం ఎంత ఇవ్వాలనో ₹1 ఎక్కువ ఇవ్వాలి. వాళ్ళు మన మీద ఎంత, వాళ్ళకు నువ్వు ఎంత పెట్టినా వాళ్ళు నిన్ను మంచిగా అనరు. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు అవి. కాబట్టి నిన్ను వ్యతిరేక దృష్టితోటే చూస్తాను. నువ్వు 10 చీరలు ఇస్తే బలిసి ఇచ్చింది అంటారు, కానీ అయ్యో పాప నాకు అమ్మ ప్రేమతోటి ఇచ్చిందని అనుకోరు. నీ దగ్గర డబ్బులుంటే ₹1000 ఇస్తే అమ్మో ఈమె బలహీనురాలని 2వ రోజే బెదిరిస్తారు. ఇంకొంచెం జీతం ఎక్కువ ఇస్తే చేస్తా, లేకపోతే లేదు. అది ఆమె పాయింట్. కానీ మనం కాదు. మనం ఎలా ఉండాలి? ఆమె చేసిన దానికంటే ₹1 ఎక్కువ ఇవ్వాలి పనోళ్ళకు. ఎప్పుడైతే మనం ఎక్కువ ఇస్తామో శని వచ్చినప్పుడు మనకి ఏ రకమైన ఇబ్బంది కలగదు. శని అంటే మన మూలాధార చక్రము. రియల్ ఎస్టేట్ బిజినెస్ అమ్మాలనుకున్న వాళ్ళు, ఇల్లు అమ్మాలనుకున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ బిజినెస్ సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు ఎప్పుడైతే ఈ శని త్రయోదశి నాడు పూజ చేస్తారో రేపు వాళ్లకు శని దోషాలు పోతాయి. ఎలా చేయాలి పూజ? శనీశ్వరుడి దగ్గరికి పోయి నువ్వుల నూనె అతని పైన పోస్తూ, నీరాజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం అని ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం చదువుకొని శనీశ్వరుడికి 9 ప్రదక్షిణాలు చేసి కాళ్ళు కడుక్కొని మీ దగ్గరలో ఉండే ఎవరైనా లేబర్కి ఆ రోజు ఖచ్చితంగా చీరలు దానం చేయడం కానీ, నూనె ఇవ్వడం కానీ అలాంటివి ఏమన్నా చేస్తే, అర్ధాష్టమ శని, శనేశ్వరుడు, 7 శని, 8 శని, రోగాలు వచ్చినాయి అవన్నీ అంటారు. అవన్నీ చిన్న పరిహారం చేసుకుంటే తర్వాత ఎవరికైనా చదువుకునే పిల్లలకు ఫీజు కట్టొచ్చు. అంటే పుస్తకాలు కొనియచ్చు. పుస్తకం కూడా శనే. ఈ నోట్ పుస్తకాలు అనేది సాటర్న్కి సంబంధించింది. ఆ పేపర్ బిజినెస్ అంటారు. ఆయిల్ చేసేవాళ్ళు, పెట్రోల్ చేసేవాళ్ళు. శని ఎక్కువ పిచ్చిలో ఉన్న వాళ్ళకు రాజకీయంగా కూడా మంచిగా వస్తారు. పెట్రోల్ బిజినెస్ పడుతుంది వాళ్ళకి, అది కూడా రిచ్ కూడా అవుతారు. అందరికీ ఇబ్బందులే రావు. ఇబ్బందులు వచ్చాయి అంటే తన సబార్డినేట్ వాళ్ళని హింసించడం మూలంగా వచ్చేది ఆ భావాన్నే శని దోషాలు అంటారు. కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈ అర్ధాష్టమ శని, జన్మ శని వచ్చిన వాళ్ళు ఆ రోజు పూజ చేసుకొని విశ్వంలో కూర్చొని ఎర్లీ మార్నింగ్ సూర్యకిరణాలు వాళ్ళ మీద పడుతున్నప్పుడు మాతృదోషమో పితృదోషమో అన్నీ పోయి ఈ సూర్యానుగ్రహాన్ని నేను పొందుతున్నాను అనుకొని 108 టైమ్స్ ఓం జపించాలి. ఓం అని జపించినప్పుడు లం బీజాక్షరము మూలాధారం. లం వం రం యం హం
అలా ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క బీజాక్షరం ఉంది. అవి ఏవీ రాలేదనుకో, ఇప్పటి కాలంలో పిల్లలకు తెలియవనుకో, ఓం చేస్తే చాలు అన్ని యాక్టివేషన్ జరుగుతుంది. మూలాధార చక్రం కూడా యాక్టివేషన్ జరుగుతుంది. అయితే ఎప్పుడైనా సరే భూమిలో కాళ్ళు పెట్టడం మూలంగా భూతత్వానికి రిలేషన్షిప్ నీకు పెరిగితేనే శని దోషాలు తొందరగా పోతాయి. శని అంటే ఏంది? స్టెబిలిటీ, స్థిరత్వ నిర్ణయాలు కలగడము. స్థిర నిర్ణయం నీకు లేదు అంటే నీలో ఉన్న వినాయకుడికి పూజ చేయమని చెప్పారు. అంటే మూలాధారం అంటే భూతత్వానికి సంబంధించింది శని దోషాలు అనమాట. అయితే భూమితో అటాచ్మెంట్ లేం కదా, చెప్పులేసుకుంటాం, అయ్యో మట్టి తగులుతుంది, చెప్పులేసుకో. అంటే భూమి అనేది మన బాడీలో కూడా ఉంది. రిలేషన్షిప్స్ దెబ్బతింటేనే ఇవాళ నాకు ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయని మనం ఏమీ ఆలోచించకుండా ఏం చేస్తాం? చెప్పులకు దూరంగా చెప్పులు వేసుకొని నడుస్తున్నాం. అందుకే బొక్కలు అరిగిపోతున్నాం, సాఫ్ట్ బండలు వేసుకుంటున్నాం, అంతే డిటాచ్ అయిపోతున్నాం ప్రకృతి నుంచి. ప్రకృతిలో పంచభూతాలునే, మనలో పంచభూతాలు. ఆ పంచభూతాలకు అటాచ్మెంట్ కలిగి ఉండడమే విశ్వంతో అటాచ్మెంట్. అదే శని త్రయోదశి. కాబట్టి భూములు అమ్మాలన్నా, కొనాలన్నా, ఇల్లు అమ్ముడు పోవాలన్నా నీరాజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం అనుకొని ఆ రోజు కాస్త నల్ల దుస్తులే వేసుకొని, నల్ల దుస్తులు దానం చేసిన, నల్ల నువ్వులు దానం. ఇప్పుడు మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి ఏం చెప్తారు? నల్ల నువ్వులు తినండి అమ్మా, వేయించుకొని మీకు మంచి బలము అంటారు. మోకాళ్ళ నొప్పుల కంటే ఏంది? శనికి సంబంధించినవే బొక్కలు, మూలాధార చక్రము. కాబట్టి మూలాధార చక్రం గురించి లం బీజాక్షరం అన్నా, ఓం బీజాక్షరం అన్నా జపించండి, అన్ని దోషాలు పోతే చెప్పండి. మనసులో స్వచ్ఛత, ప్రేమ, కృతజ్ఞత కలిగి ఉండి ప్రతి వాళ్ళను క్షమించగలిగే మనస్తత్వం మనలో పెరిగి ప్రేమ విస్తృతంగా పంచగలిగితే నీ ఫిజికల్ వర్క్ నీకు సంబంధం లేని వాళ్లకు నీ డ్యూటీ నువ్వు కరెక్ట్గా చేస్తూ వేరే వాళ్ళకు సహాయం చేస్తూ వెళితే విశ్వం నీతో మాట్లాడుతుంది. అన్ని దోషాలు, ఏ దోషం మన దగ్గర కూడా రాదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.